లోక్సభ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. అటు ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 525 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు రేపు తేల్చనున్నారు. పోలింగ్ పగడ్బందీగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ పడుతుండగా ఆదిలాబాద్లో అతి తక్కువగా 12 మంది బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లుండగా అందులో 9,20,313 మంది ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండడాన్ని సీరియస్గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు పోలింగ్ రోజున విధిగా హాలిడే ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రంలోని 73,000 మంది పోలీసులతో పాటు 164 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసులు, హోంగార్డులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 73,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కొనసాగుతున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ చేశారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి పరోక్షంగా డ్యూటీ చేస్తున్న మరో 1,00,000 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దాదాపు 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లుండే అపార్ట్మెంట్లు ఏరియాల్లో దాదాపు 450కు పైగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు 3.35 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇళ్లకు ఓటర్ స్లిప్లు పంపిణీ చేసింది. పోలింగ్ వేళ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ను తప్పనిసరి చేసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని 328 పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే టెక్నికల్ పరిష్కారం కోసం వాటిని తయారు చేసిన ఈసీఐఎల్ నిపుణులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.